తెలుగుదేశం రెండేళ్ల పాలనను పురస్కరించుకుని నిరుద్యోగులపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. 10,000 ప్రభుత్వోద్యోగాల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయవాడలో ముఖ్యమంత్రి కార్యాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా పథకం వర్తింపు, జూన్ 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీ చేపట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ కొలువుల జాతరకు త్వరలోనే తెరలేవనుంది. మొత్తం 10,000 ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పోలీసు శాఖ మినహా అన్ని ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. త్వరలోనే గ్రూప్ 1, 2, 3 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. గ్రూప్ 1లో 94 పోస్టులు, గ్రూప్ 2లో 750 పోస్టులు, గ్రూప్ 3లో 1000 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోలీసు శాఖలో అత్యధికంగా 6,000 మందిని నియమించనున్నారు. వైద్య విభాగంలో 422 పోస్టులు, సాంకేతిక విభాగంలో 1000 పోస్టులతో పాటు ఇతర విభాగాల్లో మరో 732 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో మొదటి విడతగా 10,000 పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మొదటి దశలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది నిరుద్యోగులకు ఒక ఆశా కిరణం. ఈ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్లోని 1,48,00,000 హౌస్ హోల్డ్స్, 1,48,00,000 హౌస్ హోల్డ్స్ అంటే కుటుంబాలు, వాళ్ళ సోషియో ఎకనామిక్ డేటా కోసం స్మార్ట్ పల్స్ సర్వే 2 విడతలుగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడమైంది. మొత్తం కంప్లీట్ డేటా వాళ్ళందరిది, సోషియో ఎకనామిక్ డేటా మొత్తం, వాళ్ళ ఆధార్ కార్డులకు సంబంధించినవన్నీ, ఇంకా ఇతరవి, డేట్ ఆఫ్ బర్త్లు, రెసిడెన్షియల్ కార్డు నుంచి ఎవ్రీథింగ్, మనిషి యొక్క కంప్లీట్ సంపూర్ణమైన సమగ్రమైన డేటా. చంద్రన్న బీమా పథకం విధి విధానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అసంఘటిత కార్మికులకు 15 రూపాయలకే ప్రమాద బీమా అందించనున్నారు. మరణిస్తే 5 లక్షలు, పూర్తి వైకల్యం చెందితే 3,62,000 చెల్లించనున్నారు. సహజ మరణానికి 30,000 రూపాయలు అందిస్తారు. జర్నలిస్టులకు ఈ పథకాన్ని వర్తింపచేయనున్నారు. జూన్ 10 నుంచి 20 వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టనున్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్, పురపాలక పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 8న మహాసంకల్పం కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.